అయితే లీగల్గా చూసుకుంటాడు అన్నట్టు, లీగల్గా చూసుకుంటాడు, పోతాడు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అదానికి సంబంధించింది ఏమైంది, అదానీ సంస్థకి అదానీని ఏదైతే సెకీ సంస్థకి సంబంధించినటువంటి ఇష్యూలో ఎంత రచ్చరచ్చ చేసాం, ఎంత దొంగలాగా చిత్రీకరించాం సెకీలో విషయంలో. అతనికి చివరికి అంతకంటే తక్కువకి కరెంటు తెచ్చుకోలేనని అదే చంద్రబాబు చెప్తున్నారు. ₹2.49 కరెంట్ వస్తే దాన్నేమో బూతుగా చూపించారు. ₹3.5 కరెంటు కొనడానికి ₹4.5 కరెంటు కొనడానికి సిద్ధపడుతున్నానని అదే పత్రికలు ఇవాళ రాస్తున్నాయి. అంటే అక్కడ మోసమే కదా, ప్రజల్ని మోసం చేస్తున్నారు, మీడియాను అడ్డు పెట్టుకుని భ్రష్టు పట్టిస్తున్నారు, పారిశ్రామికవేత్తల్ని వెధవల్ని చేస్తున్నారు. ఇంతకుముందు జగన్ టైంలో చేసినటువంటిది ఆ మాధవ్ అనేటటువంటి ఆయన కియా పరిశ్రమ విషయంలో చేసినటువంటి హింస, వాళ్ళ వెహికల్ మీద రాయటం, అదే తప్పుపట్టాం ఆ రోజున. ఆ తర్వాత జరిగినటువంటి అమర్ రాజా విషయంలో పర్యావరణం పేరుతో లేదా అక్కడ ఉన్నటువంటి అనారోగ్యానికి కారణమవుతున్నటువంటి పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో ఇంకొకటి వచ్చి అట్లాంటిది పెట్టడానికి ఉండదు. దానికి తోడుగా పరిశ్రమలకు సంబంధించి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాము. ఇంకోటి ఏమైంది, కొన్ని ఇండస్ట్రీస్ మధ్య తరహా పరిశ్రమల్లో ఏం చేశారు, మీ వాళ్ళందరినీ ఉద్యోగులను తీసేసి మేము పంపిస్తాం, వీళ్ళని పెట్టుకుంటారా లేదా, అట్లాగే మాకు ఏజెన్సీలు మా చేతికి అప్పచెప్తారు లేదా, అక్కడ రా మెటీరియల్ మేమే సప్లై చేస్తాం, ఏది ఇసుక, బొగ్గ, మట్టె, ఇట్లాంటివన్నీ. అంటే చివరికి రాజకీయ నేతల చెప్పు చేతలో పరిశ్రమ నడవాలి, రాజకీయ నాయకుడు పంపించేటటువంటి కార్యకర్తల్ని ఉద్యోగులుగా పెట్టుకోవాలంటే ఎవడొచ్చి పరిశ్రమ నడుపుతాడు? పోనీ తక్కువ రేటుకి భూమి దొరకాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఆ మారుమూల ప్రాంతాల్లో కూడా ₹25 లక్షల ఎకరం చెప్తున్నారు. అసలు కనీసం పంట ఏనాడు పండనటువంటి ప్రాంతాల్లో కూడా. మరి అంత భూమి రేటు అంతంత ఉంటే ఒక పరిశ్రమ పెట్టడానికి మధ్య తరహా పరిశ్రమకు ₹1 కోటి అవుతుంది, చిన్న తరహా పరిశ్రమకు ₹25 లక్షల అవుతుంది. ₹25 లక్షల పెట్టి చిన్న తరహా పరిశ్రమ పెట్టేవాడికి ₹1 కోటి పెట్టి భూమి ఏడగొంటాడు, 10 కోట్లు పెట్టి, లేదా ₹50 కోట్ల పెట్టి ఏడగొంటాడు. దీనికి తోడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ చదువులు పూర్తయ్యాక ఏం చేస్తారు, ఉద్యోగాల కోసం మనకి ఇక్కడ పెళ్ళిళ్ళు అవ్వవు, ఇక్కడ అమ్మాయి